మన గమ్యం, మన గురి, మన లక్ష్యం పరలోకం. ఆ పరలోకం చేరుకునే లోపు నువ్వు డిస్టర్బ్ అవ్వాలి, దేవుణ్ణి విడిచిపెట్టాలి, సత్యాన్ని వదిలేయాలి. ఈ పనితోనే వాడు ఈ భూమి మీద ఉన్నాడు. అపవాది అనేవాడు ఈ పనితోనే ఉన్నాడు. అయితే చాలాసార్లు మనం వాక్యం వినిన తర్వాత కూడా, చాలాసార్లు మనం సత్యం తెలుసుకున్న తర్వాత కూడా కష్టాలకి, కన్నీళ్ళకి, బాధలకి చెలించిపోతాం, కదిలిపోతాం. ఎందుకు ఇలా వస్తున్నాయి? దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను గతంలో అనుకునేవాడినండి, ఏదో వాక్యం తెలియని వాళ్ళు ఇలా బాధపడతారేమో, మనది సూపర్ వాక్యం, మనది స్థిరమైన వాక్యం కదా, సత్యవాక్యం కదా, మన వాళ్ళు ఎవరు ఇలా చెలించరు అని అనుకునేవాడిని. కానీ ఈ మధ్యకాలంలో కొందరిని చూస్తుంటే నాది పిచ్చి నమ్మకం అని అనిపిస్తుంది. ఏది పిచ్చి నమ్మకం? వాక్యం రైటే, అది పిచ్చి నమ్మకం కాదు. అంత కరెక్ట్ వాక్యాన్ని కలిగిన వాళ్ళు స్థిరంగా ఉంటారని నేను నమ్ముకున్నానే, ఆ నమ్మకం పిచ్చి నమ్మకం. అంటే ఎంత వాక్యం విన్నా మళ్ళీ మనవాళ్ళు కూడా బలహీనపడతారా అంటే బలహీనపడుతున్నారు. ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నాం? మాది సత్యవాక్యం అంటున్నాం, సత్యవాక్యానికి మేము వచ్చాం. ఇది సత్యవాక్యం అయితే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని కొందరు సహోదరులు బలహీనపడ్డం ఈ మధ్యకాలంలో నాకు తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారట, తర్వాత వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయిందట, ఆ తర్వాత అప్పుడు ఆ సహోదరుడు అన్నాడట, ఈరోజు ఇక నేను చర్చికి రాను అన్నాడట. ఈరోజు చర్చికి రాను, మనోళ్ళే, మన సంఘం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాదు, ఎక్కడైనా కావచ్చు. ఇక నేను చర్చికి రాను అంటే ఏమయ్యా ఎందుకు అలాగా అని మరో సహోదరుడు అడిగితే, నేను సత్యంలో ఇన్నాళ్ళు నుంచి ఉన్నాను, కష్టపడుతున్నాను, సేవ చేస్తున్నాను, మీటింగ్లు అయితే కష్టపడుతున్నాను, పరిచర్య చేస్తున్నాను, పోస్టర్స్ వేస్తున్నాను, పాంప్లెట్లు పంచుతున్నాను, వంటలో సహాయం చేస్తున్నాను, ఇంకా దేవుని కోసం ఇస్తున్నాను, ఇన్ని చేస్తున్నా నాకు కూడా కష్టాలు వస్తున్నాయంటే నాకు దేవుడి మీద నమ్మకం పోయింది, ఇక నేను చర్చికి రాను. నిజంగా మాట తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఏమంటే ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే వాక్యం వింటున్న వాళ్ళు కూడా బలహీనపడతారా? ఎందుకు బలహీనపడుతున్నారు అంటే విన్న వాక్యాన్ని నమ్మటం లేదా, విన్న వాక్యాన్ని స్వీకరించటం లేదా, అది నిజమే అనుకోవటం లేదా, దేవుని మీద విశ్వాసం కలగటం లేదా? అంటే ఒకవేళ మనం వినేదానిలో ఒకవేళ నమ్మకార్థంగా వింటున్నామేమో ఆలోచించాలి. వింటున్న దాన్ని లోతుగా ఆలోచించటం లేదేమో, వింటున్న దాన్ని జాగ్రత్తగా పరిశీలించి మన జీవితానికి, వాక్యానికి ఎలా ఉంది, సరిపోతుందా, మన జీవితం వాక్యంతో సరిపోతుందా, లేక వాక్యం వేరుగా మనం వేరుగా ఉన్నామా అని పరిశోధించుకోవడం కొదవయిందేమో. ఎందుకంటే మిగిలిన సంఘాలను ఇప్పటి వరకు మనం మాట్లాడిందే మన సంఘంలో కూడా రిపీట్ అయితే, మిగిలిన సంఘాల గురించి మనం ఏం చెప్పామంటే ఇప్పటి వరకు కూడా ఆదివారం అలవాటుగా ఏదో ఆచారంగా అలా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపి, మేము దేవుని సన్నిధిలో గడిపామని ఒక తృప్తి తప్ప ఏమీ నేర్చుకోకుండా వెళ్ళిపోతారు. ఇప్పటికీ చాలామంది అలాగే చేస్తారు. కానీ మన సంఘంలో అలా కాదు, విన్న వాక్యానికి అంతకంతకు ఆత్మలో వర్ధిల్లుతారని మనం అనుకుంటున్నాం. అలా నిజంగా వాక్యాన్ని బట్టి మన ఆత్మను స్థిరం చేసుకునే వాళ్ళు ఎంతమంది? వాక్యాన్ని నమ్మి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా కాస్త కూడా బెణకక తొణకక నిలబడేంత స్థిరత్వం, స్థిర మనస్తత్వం, స్థిరమైన విశ్వాసం నిజంగా మనలోనికి వచ్చిందా అంటే కొందరిలో అది అనుమానమే అనిపిస్తుంది, కొందరిలో అది డౌట్ అనిపిస్తుంది. అలాగని ఈ మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, వాక్యం చెప్పేవాళ్ళు అది చెప్తారండి, చెప్పినవన్నీ జరుగుతాయా, చెప్పిన ప్రకారం మనం ఉండగలమా, మనుషులం కదండి, మనం బలహీనులం కదండి. మనం బలహీనులం కనుకొనే బలమిచ్చే వాక్యం బలమిస్తుందా, ధైర్యం ఇస్తుందా, స్థిరపరుస్తుందా? బలహీనులం గనకనే వాక్యం. బలహీనంగా ఉన్నప్పుడు టానిక్ తాగుతాం, టానిక్ తాగాక కూడా బలహీనంగా ఉంటున్నామంటే ఆ టానిక్ పని చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు? అంతకు మించిన రోగం ఏదో మన శరీరంలో ఉందని అర్థం. గనుక వాక్యం కూడా నిన్ను బలపరచలేకపోతుందంటే నువ్వు దేవునిలో చాలా దూరంగా ఉన్నావు, డేంజర్ పరిస్థితుల్లో ఉన్నావు. వాక్యం ఎంత ధైర్యం ఇచ్చిందండి, ఎంత బలం ఇచ్చిందండి. పౌలు గారైతే ఇదిగో రోమపత్రికకు రాస్తూ 8వ అధ్యాయం 35లో ఏమన్నాడో చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను దూరం చేయవాడు ఎవడు? ఎడబాపడం అంటే దూరం చేయడం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? మనలను దూరం చేయగలిగిన వాడెవడు? ఏది దూరం చేయగలదు? శ్రమ అయినను. శ్రమ ఆ రోజుల్లో వాళ్ళకు వచ్చిన శ్రమల మనకు వచ్చిన శ్రమల లాంటివి కాదండి.
ఆ రోజు వాళ్ళకు వచ్చిన శ్రమలు ఎలా ఉన్నాయి? చిన్న తలనొప్పి, ఇంట్లో ఆర్థిక సమస్యలు, లేదంటే కాస్త ఇంట్లో దోమలు, ఆ తర్వాత చిన్న చిన్న రోగాలు. ఇవి ఈరోజు మనకున్న సమస్యలు. ఉద్యోగంలో సమస్య, చిన్న వ్యాపారాలలో సమస్య. కానీ ఆ రోజు వచ్చిన శ్రమలు అవి కాదు. సౌలు అయితే ఇంటింటా వచ్చి ఈ మార్గంలో ఉన్న వారిని ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయడం, కొట్టడం, చంపడం. అది మొదటి శతాబ్దంలో వాళ్ళకి వచ్చిన శ్రమలు. రోమా గవర్నమెంట్ అయితే భయంకరమైనటువంటి శ్రమలు క్రైస్తవ్యంలో కలిగించింది. రోమా పట్టణంలోనే క్రైస్తవులు ఉన్నారంటే రోమా గవర్నమెంటే అక్కడుంది. యెరూషలేములో దేవుణ్ణి నమ్ముకున్న, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని ఘోరంగా హింసించారు, చంపేశారు, నూనెలో కాల్చారు. నిజమండి. వాళ్ళు ఆ రోజు ప్రారంభంలో వాళ్ళ తలలు తీసుకెళ్ళి ఆ రక్తాన్ని చిందించి వాళ్ళ బలుల్లో కలిపారు, నిలువున తగలబెట్టారు, గొడ్డళ్లతో నరికారు, రంపాలతో కోసారు, తలలు తీసేశారు. ఇంత దారుణంగా హింసించారు. నిజం చెప్తున్నానండి, మనకి కూడా అవి రాబోతున్నాయి భవిష్యత్తులో. ఎంతమంది నిలబడతారు? ఏదో ఇంట్లో ఎవరో చనిపోయారనో, లేదంటే ఆ కష్టాలు వచ్చాయనో, లేదంటే రోగాలు వచ్చాయనో. ఏంటి, నేను దేవుడి దగ్గరికి వస్తే ఇవన్నీ వస్తున్నాయి అంటే దేవుని దగ్గరికి వస్తే ఇవన్నీ ఉండడం తప్ప? ఇవి రాకూడదా? ఇవన్నీ దూరం అయిపోవాలా? ఇవన్నీ రాకుండా ఉండాలా దేవుడి దగ్గరికి వస్తే? ఇవన్నీ వస్తే దేవుడితో నువ్వు లేనట్ట, లేదా దేవుడు నీతో లేనట్ట, లేదా దేవుడి మీద నమ్మకం పోతుందా? భవిష్యత్తులో మనకు మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు ఎలాంటి శ్రమలు వచ్చాయో భవిష్యత్తులో మనకు అవి ఉన్నాయి. ఇప్పుడే కాస్త ఆ సెగ తగులుతుంది, చూసారా, గమనించారా? క్రైస్తవులు వాళ్ళు ఒకవేళ ఎస్సీలైన వాళ్ళు క్రైస్తవులుగా మారితే వాళ్ళకి ఏమీ లేదు, రిజర్వేషన్ లేదు. ఇదొక స్టెప్. తర్వాత చర్చిలను కూలగొట్టేస్తున్నారు. క్రైస్తవులు అంతు చూస్తామని రాజకీయ నాయకులే ఓట్లు. ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో అందరి ఓట్లు కావాలి. క్రైస్తవుల ఓట్లు కూడా వాళ్ళు వేయించుకున్నారు. తీరా గెలిచిన తర్వాత ఒక్కొక్కడి స్టేట్మెంట్స్ ఏంటంటే క్రైస్తవులు లేకుండా చేస్తాం. ఆల్రెడీ ఒక ఆయన త్రిబులార్ అని ఉంటాడు కదండి, రఘురామకృష్ణరాజు, 28 చర్చిలో 30 చర్చిలో కూలగొట్టిచ్చేసాడట. ప్రజాప్రతినిధే ఈ పని పెట్టుకుంటే ఇక ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక పార్టీని గెలిపించాలి, లేదా ఒక పార్టీ మన్ననలు పొందాలి అని. ఏ పార్టీ అది? బీజేపీ, మతతత్వ పార్టీ. ఆ మతతత్వ పార్టీ మన్నలను పొందడానికి, దయ పొందడానికి ఈరోజు రాజకీయ నాయకులంతా ఎవరి మీద పడ్డారో తెలుసా? క్రైస్తవులు. ఇది ప్రారంభం. ఆ తర్వాత వేటాడి నరుకుతారు. మనల్ని చంపిన వాళ్ళ మీద కేసులు కూడా పెట్టదు గవర్నమెంట్, తెలుసా మీకు? కేసులు ఎవరైనా పెట్టినా అవి కనబడకుండా పోతాయి, కనుమరుగైపోతాయి. చిన్న చిన్న సమస్యలకే మనం ఇంత తల్లక్రిందులైపోతే, ఇంత కదిలిపోతే, ఇంత అస్థిరంగా మనం ఉంటే, ఒకవేళ అలాంటి శ్రమలు వస్తే, అగ్ని మహాశ్రమలు వస్తే, క్రీస్తును నమ్ముకున్నందుకు వేటాడి నరికే శ్రమలు వస్తే మనం నిలబడగలమా ఆలోచించండి, మనం ఉండగలమా ఆలోచించండి. వాళ్ళు ఎంత స్థిరంగా ఉన్నారంటే, రోమాపట్నంలో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి పౌలు గారు అంటున్న మాట, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శత్రువా, నాయకుడా, శ్రమల, తర్వాత శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏంటి కష్టాలు? సరైనటువంటి పనులు లేవు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అనుకున్నంత బ్రతుకు కనపడడం లేదు. దేవుణ్ణి నమ్ముకోగానే మనకు అన్నీ వచ్చేయాలని ఒక ఆలోచన ఎందుకు ఉంటుందండి. సరైన జాబ్ ఉండదు, సరైన పని ఉండదు. మనలో చాలామంది బాధపడుతున్నది ఏంటంటే సరైన ఉద్యోగాలు లేక, సరైన పనులు లేక, సరైనటువంటి పోషణ లేక, ఆదాయం లేక. దీన్ని ఏమంటారు? కరువు అంటారు. కనుక దేవుడిలో ఉంటే కరువు రాదని అంటం లేదు, వస్తుంది. మరి దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అంటే, నువ్వు కొద్దిగా భరించు. ఈ జీవితకాలం ఎంత? 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే ఎంతకాలం అనుకుంటున్నావు? అందులో ఇప్పటికే సగం పైగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకెంతకాలం? నిమిషం పాటు అనుకో. ఇంతలోనే ఈ శ్రమ కోసం నువ్వు అంత కంగారు పడ్డం ఎందుకు? ఆ తర్వాత ఉన్నదేంటి?
మహాలోకం, నిత్య సంతోషం, జీవితం, అసలు జీవితం. గనుక ఇక్కడ శ్రమ ఉంటుంది, ఇక్కడ హింస ఉంటుంది, ఇక్కడ కరువు ఉంటుంది. తర్వాత ఏమన్నాడు? చివరికి బట్టలు వేసుకోవడానికి కూడా బట్టలు సరిగ్గా లేక ఒకటే డ్రెస్సు, రెండే డ్రెస్సులు. చాలామంది ఒకటే జత ఉతుక్కోవడం వేసుకోవడం, లేదంటే రెండు జతలు, ఇది తర్వాత అది, దాని తర్వాత ఇది, దీని తర్వాత అది. వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. ఉపద్రవాలు, పెద్ద పెద్ద కష్టాలు, ఒక్కసారి ఉప్పెనలా పడే కష్టాలు. ఏమండి? ఆ తర్వాత ఖడ్గం, మనలను చంపే ఒక ఖడ్గం. అది ఏ ఖడ్గమైనా కావచ్చు, శత్రు ఖడ్గమైనా కావచ్చు, లేదా దేవుడు విధిలించినటువంటి రోగమనే ఖడ్గమైనా కావచ్చు, లేదంటే ప్రకృతి విధిలించిన ఖడ్గమైనా కావచ్చు. అంటే ఇక్కడ మనకు ఏమర్థమవుతుందంటే ఇవన్నీ మనకున్నాయి. శ్రమ ఉంది, హింస ఉంది, కరువు ఉంది, వస్త్రహీనత ఉంది, ఉపద్రవం ఉంది, ఖడ్గం ఉంది. ఇవన్నీ బాధలు ఉన్నాయి. ఇవన్నా కానీ మనలను ఎడబాపున అంటే ఇవి మనల్ని దూరం చేయగలవా? దూరం చేయలేవు. తర్వాత మాట ఏమంటున్నాడంటే, అందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి, నిన్ను నమ్ముకున్నందుకు, సత్యంలో నిలిచినందుకు మేము దినమెల్లా వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని. మేము ఎంచబడిన వారం, వధకు సిద్ధపడిన గొర్రె. మేము దినమల్లా వధించబడుతున్నాం, ప్రతిదినము చచ్చిపోతున్నాం, ప్రతిదినము బలైపోతున్నాం. ఇది వ్రాయబడిన మాట మన కొరకే. క్రీస్తులో నువ్వు స్థిరపడినంత వరకు, వాక్యం నీకు సత్యం అందునంత వరకు, దేవుడు నీకు, నీ పరిస్థితులు బాగుంటాయి. వాక్యం అర్థమవుతున్న కొద్దీ, వాక్యంలో స్థిరపడే కొద్దీ నెమ్మదిగా ప్రారంభమవుతుంది. ఏంటది? పరీక్ష. శ్రమలు ప్రారంభమవుతాయి, కష్టాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడే ఎందుకు ప్రారంభమైనాయి? ఎందుకంటే ఇది ఒక పోటీ, ఇది ఒక యుద్ధం, ఇది ఒక పందెం. ఈ పందెంలో, ఈ పోటీలో, ఈ యుద్ధంలో మనం ఓడిపోవడమే వాడి లక్ష్యం. మనం ఓడిపోవడమే వాడికున్న లక్ష్యం. మనం కూడా కష్టం రాగానే ఏమంటారో తెలుసండి, నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరుగుతుంది ఇలా, దేవుడు ఇంకెవరికి చేయటం లేదు, నాకు మాత్రం ఎందుకు చేస్తున్నాడు. మీరు అలా బాధపడుతున్నారు. కానీ ఒక భక్తుడు ఏమి రాస్తున్నాడో చూడండి. 119వ కీర్తన, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 143వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 143. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. శ్రమ పట్టింది, వేదన పట్టింది. ముసురు పడితే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ముసురు పట్టిందన్నాడు, విడిచిపెట్టదు, అది కంటిన్యూగా కారుతూనే ఉంటుంది. వర్షం రావడం వేరు, ముసురు పట్టడం వేరు. రెండిటి తేడా ఉందా? ముసురు పట్టడం అంటే కంటిన్యూషన్, అది కంటిన్యూషన్, అలా వస్తూనే ఉంటుంది వర్షం. ఇక్కడ శ్రమ వేదన అప్పుడప్పుడు వస్తున్నాయని దాని అర్థం. పట్టాయా? విడిచిపెట్టలేదు. కరెంట్ షాక్ కొంతమందికి కొడుతుంది, పట్టుకోగానే ఇసిరి కొడుతుంది. కొంతమందిని ఏం చేస్తుంది, వాళ్ళకున్న శరీరం, నేచర్ ఏమో పట్టుకుంటుంది, వాడి ప్రాణం పోయేంత వరకు వదలదు. కొంతమంది శరీరతత్వం ఏంటంటే పట్టుకోగానే ఇసిరి కొట్టు దవతలు వెళ్ళి పడతాడు. కొంతమందికి అలా పట్టేస్తుంది. కాల్షియం ఎక్కువగా ఉన్న వాళ్ళకేదో నేను ఎప్పుడు చదివాను, లేదా బాడీలో వాటర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు పట్టేస్తుంది, కదలనివ్వదు. ఇప్పుడు శ్రమయు వేదనయు భక్తుణ్ణి కొట్టాయా, పట్టాయా? శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ వాక్యము నాకు సంతోషము కలుగజేయుచున్నది అన్నాడు. నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నాయి, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం కలుగజేస్తుంది, నీ మాట నాకు సంతోషం. ఎలా? ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇన్ని కష్టాలు, ఇన్ని వేదనలు పట్టి ఉంటే వాక్యం ఎందుకు సంతోషం కలుగజేస్తుంది? వాక్యం ఎందుకు సంతోషం కలుగజేస్తుంది? పౌలు గారు ఫిలిప్పి పట్టణానికి రాస్తున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించండి అన్నాడు. నేను మాట అడుగుతానండి, శ్రమలు వచ్చి ఆయన ఆనందించమంటున్నాడు, రైటే. ఎలా ఆనందించటం? నేను నీకు వాతలు పెడతా ఉంటాను, నువ్వు నవ్వుతూ ఉండంటే అవుతుందా?
నిన్ను కొరడాలతో కొడతాను, నువ్వు మాత్రం నవ్వు, చిరునవ్వు చెదరకూడదు అంటే అవుతుందా? శ్రమలు వస్తున్నప్పుడు పౌలు అంటాడు, నేను చెప్తున్నాను ఆనందించండి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ. దేవుడు మీకు సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఆనందించండి, దేవుడు మీకు శ్రమలు ఇచ్చినప్పుడు ఆనందించండి. ఎలా ఆనందించగలం అంటే భక్తుడు అంటున్నాడు, మరి దావీదు అంటున్నాడు, నీ వాక్యం వలన నాకు సంతోషం వస్తుంది. ఎలా వాక్యమును బట్టి ఎలా సంతోషం వస్తుందంటే, వాక్యం ఒక సీక్రెట్ చెప్పింది. వాక్యం ఒక సీక్రెట్ చెప్పింది. ఏంటా సీక్రెట్? దావీదుకి ఎందుకు సంతోషం వచ్చింది? పౌలు కూడా సంతోషించమని ఎందుకన్నాడు అంటే, వాక్యంలో ఉన్న సీక్రెట్ ఏమిటంటే, యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం, అది సీక్రెట్. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము, ఎందుకంటే యోబు గారికి వచ్చినన్ని శ్రమలు మనకి ఇంకా రాలేదు, మనలో ఎవరికి రాలేదు. ఎలాంటి శ్రమలు వచ్చాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గారికి ఎలాంటి శ్రమలు వచ్చాయి? యోబు గారి శ్రమలు మీరు ఆల్రెడీ చదివారు కదా, మొదటి అధ్యాయం అంతా యోబు గ్రంథంలో. యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద చెడుతనమును విసర్జించినవాడు, ఇంత మంచివాడంటే భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఏమంటే దేవుడు మన గురించి భూమి మీద ఇతని వంటి వాడు ఎవడూ లేడని నీ గురించి నా గురించి చెప్పగలడా? ఆ నమ్మకం నీకు నాకుందా? కష్టం, మనకు కష్టం. అసలు దేవుడు ఒక మనిషి గురించి చెప్పడం చాలా కష్టం. కానీ ఎవరి గురించి చెప్పాడు తెలుసా దేవుడు? నువ్వు నేను ఎంత యథార్థంగా బ్రతుకుతున్నామండి, నువ్వు నేను ఎంత భక్తిగా బ్రతుకుతున్నామండి. నీవు నేను, నా భక్తి నీ భక్తి ఏదో పెద్ద భక్తి అయినట్టు చిన్న శ్రమ రాగానే నాకెందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నావు కదా. యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూనూ లేడని వ్రాయబడినవాడు, సాక్ష్యం పొందినవాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అతని యథార్థత ఎంత గొప్పదంటే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి వ్యక్తికి పరీక్ష ప్రారంభమైంది. దేవుడు అపవాదికి మధ్య జరిగిన సంభాషణలో, నువ్వు అన్నీ ఇచ్చావు కదా ప్రభువా, సాతాన్ అంటుంది. దేవుడా నువ్వు అన్నీ ఇచ్చావు కదా, అతనికి కలిగిన దాని చుట్టూ నువ్వు కంచె వేసావు కదా, అతన్ని దీవించావు కదా, అతని పిల్లల్ని దీవించావు కదా, అతనికి ఆస్తులు ఇచ్చావు కదా. ఇలా చేస్తే యోబేంటి ఈ ప్రపంచంలో ఎవడైనా భక్తిగానే ఉంటాడు. భక్తి అంటే అన్నీ ఇస్తే కాదయ్యా భక్తి. వాటిని ఒకసారి నువ్వు పర్మిషన్ ఇవ్వ, అవన్నీ తీసేయి. అప్పుడు యోబు ఏం చేస్తాడు? నీ ముఖము ఎదుటని దూషించేస్తాడు, నీ ముఖం ఎదుటే దూషిస్తాడు. అప్పుడు దేవుడు నువ్వేం చేస్తావు చెయ్యి, కానీ ప్రాణం ముట్టొద్దు అనగానే, ఏమంటే మరి అందరూ భోజనానికి కూర్చున్నారట. ముందేమో ఎడ్లు, ఆ తర్వాత ఒంటెలు, ఆ తర్వాత గొర్రెలు, ఆ పనివాళ్ళు. ఒక్కొక్కరి మీద తుఫాను, గాలి, లేదంటే ఉపద్రవం పడడం, ఎవరో దొంగలు పడడం, ఏమంటే దోచుకోవడం, వాళ్ళని చంపటం. ఇలా ముందుగా అతని ఆస్తి అంతా పోయింది. గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, ఎడ్లు పోయాయి, తర్వాత పనివాళ్ళు చనిపోయారు, ఆ తర్వాత కొడుకులు చనిపోయారు, పిల్లలు చనిపోయారు. ఒకే ఇంట భోజనం చేస్తున్నప్పుడు నలుదిక్కుల నుంచి గాలి కొట్టి ఆ కప్పంతా విరిగి వాళ్ళ మీద పడి చచ్చిపోయారు. ఒక్కొక్క వార్త యోబు దగ్గరికి తీసుకొస్తుంటే వెంట వెంటనే ఎలా ఉంటుంది చెప్పండి? మనం ఆ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది? వెంటనే ఆ తర్వాత చివరికి శరీరంలో కొంచెం కూడా స్వస్థత లేకుండా అరికాలు నుంచి నడినెత్తి వరకు కురుపులతో నిండిపోయిందట. యోబు దేహం అంతా కురుపులతో. ఇక పరిస్థితి ఎలా ఉందంటే, చిల్లపెంకు తీసుకొని, చిల్లపెంకు అంటే తెలుసు కదా, కొండ పగిలినప్పుడు చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా, చిల్లపెంకు అంటారు. ఆ పెంకు తీసుకొని ఆ దురదకు బాధ భరించలేక ఆ శరీరాన్ని గోక్కోవడం ప్రారంభించాడు. చివరికి భార్య అయినా సపోర్ట్ చేయాలిగా. భార్య వచ్చి అంటుంది, భార్య ఏమంటుంది? ఇంకా నీవు యథార్థత వదలకుందువా, నీవు దేవుని దూషించి మరణం కమ్ము. అది బైబిల్లో ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఒకడు దీనికి ఉల్టా చెప్తున్నాడు. దేవుని దూషించి అంది అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ హీబ్రూ బైబిల్లో దేవుని ఆశీర్వదించాను ఉంది. ఏంటి, దేవుణ్ణి ఈవిడ ఆశీర్వదించమని చెప్పిందా?
దేవుడు మనిషిని ఆశీర్వదిస్తాడా, మనిషి దేవుణ్ణి ఆశీర్వదిస్తాడా? మీకు అర్థమైందా? కనుక బోధలు ఎలా మారిపోతున్నాయంటే చివరికి యోబు భార్య అట యోబుతో అందట, దేవునిని ఆశీర్వదించి మరణం కమ్మని. తప్పండి అది. ఇలాంటి బోధల వైపు తిరక్కండి. శుభ్రంగా తెలుగులో చదవండి, తెలుగు బాగానే ఉంది. ఏమంటుంది? నీవు దేవుని దూషించి చనిపో, దేవుని దూషించి చనిపో, దేవుని దూషించి చనిపో. ఇలాంటి కష్టాలు, ఎంత కష్టం. తర్వాత స్నేహితులు వచ్చారు, చూడడానికి వచ్చారు. స్నేహితులు చూడడానికి వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? నాకు తెలిసి భక్తిగా ఉండే వాళ్ళకి రావే, నువ్వు ఎలాంటి వాడివో గుర్తు తెచ్చుకో, ఏదైనా తప్పు చేసేవేమో గుర్తు తెచ్చుకో, నీ దృష్టికి నువ్వు నీతిమంతుడు అని ఫీల్ అయిపోతున్నావేమో గుర్తు తెచ్చుకో. మీకు ఏదైనా కష్టం వస్తే నేనే ఇంటికి వచ్చి, ఊహించుకోండి ఒకసారి, ఏంటన్నా మీకు ఎందుకు ఈ కష్టం వచ్చింది? మీరు ఎక్కడేమైనా చేశారా? ఎవరినైనా దోచుకున్నారా? ఎవరి విషయాన్ని మోసం చేశారా? జ్ఞాపకం చేసుకో అన్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? కొన్ని సంవత్సరాల క్రితం, 10 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఒక సహోదరుడు హాస్పిటల్లో ఉన్నాడు. నాకు అర్ధరాత్రి ఫోన్ చేశాడు, అన్నా మీరు రావాలి, నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. ఏంటి తమ్ముడు అన్న? పాస్టర్లు వచ్చి ప్రార్థన చేయడానికి బదులు నీవెక్కడైనా పడిపోయావేమో గుర్తు తెచ్చుకో, దేవుని విషయంలో తప్పు చేసావేమో గుర్తు తెచ్చుకో, అది గుర్తు తెచ్చుకో, ఇది గుర్తు తెచ్చుకో అంటే అసలే రోగంతో ఉన్నాడు. నిజంగా చెప్తున్నాను, అతను చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు పొడిచి నువ్వేదో తప్పు చేసి ఉంటావు, జ్ఞాపకం తెచ్చుకో, ఒప్పుకో. అది ఎంత నరకం అనిపిస్తుందండి, ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు యోబు స్నేహితులు కూడా వచ్చి ఏమంటున్నారు? నువ్వెక్కడో తప్పు చేసి ఉంటావు, నువ్వెక్కడో న్యాయం విడిచి ఉంటావు, నువ్వెక్కడో పాపం చేసి ఉంటావు. పాపం ఏ తప్పు చేయలేదు ఈయన. పరిస్థితి ఎలా ఉంది? శరీరంలో ఆరోగ్యం బాగోలేదు. ఆరోగ్యం బాగోనప్పుడు మైండ్కి థాట్స్ ఏమి రావండి. మైండ్కి థాట్స్ ఏమో, శరీరం అంతా సహకరిస్తేనే మనం ఆరోగ్యంగా ఆలోచించగలం, చక్కగా ఆలోచించగలం. శరీరంలో తీవ్రమైన బాధ ఉన్నప్పుడు మన మెదడుకు కూడా కరెక్ట్గా ఆలోచనలు రావు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి యోబును పొడిచి చంపుతుంటే ఆయన ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు? 23:10 యోబు గ్రంథం. నేను నడిచే మార్గం మీరు నిందిస్తున్నారు, నేనేం తప్పు చేశానా, నేనేమైనా తప్పిపోయానా, నేనేమైనా పాపంలో పడ్డానా అని మీరు అంటున్నారు కదా. నేను నడిచే మార్గం మీరేమన్నానండి, మీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎలా బ్రతుకుతున్నానో నా దేవునికి తెలియను. అంటే ఈ ధైర్యం మనకు కూడా వస్తుందంటే వస్తుంది. ఎలాంటి ధైర్యం? దాన్ని అంటారు మేకపోతు గాంభీర్యం. నిజంగా మనం నడిచే మార్గం అంత పర్ఫెక్టా? కానీ సులువుగా మనం వాడేస్తాం. నేనేంటో దేవుడికి తెలుసు. ఆ మాట అనుకో, నువ్వేంటో నిజంగా దేవుడికి తెలుసు. మనం ఎలాంటి వాళ్ళమో, ఎక్కడ ఏమంటారు దాన్ని, కప్పల తక్కెట్లాగా మాటలు ఎలా మారుతాయో, ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట, మన విషయంలో ఒక మాట, ఎదుటోళ్ళ విషయంలో అయితే మరో మాట. మన బ్రతుకంతా ఏంటంటే మాటలు మారిపోతాయి. మనం ఇప్పుడు ఒక మాట అంటాం, నెక్స్ట్ ఇంకో మాట మాట్లాడతాం. మన విషయంలో అయితే ఒకలా మాట్లాడతాం, ఎదుటి వాళ్ళ విషయంలో అయితే మన నేచరే అంతా. నేను కూడా చెప్తాను, నేను కూడా తప్పుగానే మాట్లాడతాను మనిషిని. కానీ యోబు మాట్లాడుతున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు అన్నాడు. అది ఆయన నన్ను శోధించిన తర్వాత, అంటే అపవాదికి అవకాశం ఇచ్చాడు కదా, అందుకే ఆ మాట వాడాడు. శోధించడానికి అవకాశం ఎవరిచ్చారు? అపవాదికి దేవుడే ఇచ్చాడు అంటున్నాడు. తర్వాత ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. దేవుని వాక్యము చూడగానే దావీదుకి ఎందుకు సంతోషం వచ్చిందంటే, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ నిందలు, ఇవి శోధన అనుకుంటే, ఈ శోధన తర్వాత ఏముంటుందట? ఎలా మారతాడట? ఈయన సువర్ణం వలె కనబడతాడు. ఈ మాట చదివిన తర్వాత నేను ఒక తమ్ముడితో చెప్పానంటే, తమ్ముడు, ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు చూడగానే నాకు సంతోషం కలిగిందని దావీదు ఎందుకన్నాడో తెలుసా? దావీదుకు దేవుడు చెప్పిన మాట, యోబుకు దేవుడు చెప్పిన మాట, నాయన దీని తర్వాత మీరు సువర్ణంలా కనబడతారు. సువర్ణంలా ఎందుకు కనబడాలి? అసలు ఎందుకు శ్రమలు రావాలి అంటే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి.
మరి ఈ బంగారు పని చేసే వాళ్ళు ఉంటారు కదండి, కమ్మర్లు. ఈ కమ్మర్లు అగ్నిలో వేస్తారు బంగారాన్ని, అగ్నితో కాలుస్తారు బంగారాన్ని. ఎందుకు అగ్నితో కాలుస్తారు? అందులో ఉన్న మలినాలన్నీ ఏమైపోవాలి? కాలిపోవాలి. ఎప్పుడైతే అగ్నిలో కాల్చారో అప్పుడు శుద్ధమైన సువర్ణం బయటకు వస్తుంది, ప్యూర్ గోల్డ్ వస్తుంది. ప్యూర్ గోల్డ్ రావడానికి వాళ్ళు అగ్నితో దానిని కాలుస్తారు. ఇప్పుడు అగ్నితో కాల్చేది సువర్ణమే అయి ఉండాలి, బంగారమే అయి ఉండాలి. బంగారాన్ని కాలిస్తేనే సువర్ణం, శుద్ధమైన సువర్ణం బయటకు వస్తుంది. అలా కాదు, ఎత్తడి ఉందనుకోండి, ఎత్తడిని ఎంత కాల్చినా ఏమొస్తుంది? ఎత్తడే వస్తుంది తప్ప బంగారం రాదు. కనుక ఎత్తడిని కాల్చడం వేస్ట్. దేన్ని కాలిస్తే శుద్ధమైన సువర్ణం వస్తుంది? ఇప్పుడు నాకు అర్థమైందయ్యా ఏంటంటే, నేను సువర్ణాన్ని గనుక నాకే ఈ శ్రమ వస్తుంది. ఒకవేళ నేను సువర్ణం కాకపోయి ఉంటే నాకు శ్రమ రాదు. నేను బంగారం, వాక్యం అది చెప్పింది, ఒరే నువ్వు బంగారం రా, నీకు అందుకే ఈ శ్రమ వచ్చింది, అగ్ని వంటి శ్రమ. ఎందుకంటే నువ్వు బంగారం కనుకనే నిన్ను మరింత పవిత్రం చేయడానికి నేనేం చేస్తున్నాను. ఈ వాక్యం చూడగానే దావీదుకు ధైర్యం వచ్చింది. నాకు ఆజ్ఞలు, దేవుని వాక్యం సంతోషాన్ని ఇచ్చాయి. అంటే నాకు శ్రమ వచ్చిందంటే వాక్యం నాకేం చెప్పింది? ఒరే నువ్వు సువర్ణం రా, నువ్వు బంగారం రా, నువ్వు బంగారం కనుకనే నీకేమొస్తుంది? శ్రమ వస్తుంది. ఒకవేళ మనం బంగారం కాదు ఎత్తడి ఇనుమనుకోండి, శ్రమ రాదు, పాడు రాదు. ఇంకెందుకు కాల్చటం? ఎందుకు? అది ఎత్తడైనప్పుడు దాన్ని కాల్చటం ఎందుకు? అది ఇనుమైనప్పుడు దాన్ని కాల్చటం ఎందుకు? అది బంగారం అయితేనే దాన్ని శుద్ధమైనదిగా చేయడానికి కమ్మర ఏం చేస్తాడు? కాలుస్తాడు. దేవుడు కూడా అగ్ని వంటి శ్రమల్లోనికి నిన్ను ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, శ్రమ నొందిన తర్వాత, శోధింపబడిన తర్వాత నువ్వు ఎలా కనపడతావు? సువర్ణం అయిపోతావు, శుద్ధమైన సువర్ణం అయిపోతావు. కనుక వాక్యం నీకు ఇచ్చినటువంటి ఆనందం, సంతోషం ఏంటి చెప్పండి? శ్రమ రాగానే నీకు అర్థమైపోవాలి, దేవుడు నిన్ను పరీక్షిస్తుండగానే నీకు అర్థమైపోవాలి, అయితే నేను చాలా బంగారాన్ని అన్నమాట, నేను సువర్ణాన్ని అన్నమాట. సువర్ణాన్ని కనుకనే నాకు ఈ శ్రమ వచ్చింది. ఒకవేళ నువ్వు సువర్ణం కాకపోతే, సంఘాలలో చాలామంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. ఏమని? ప్రభువు నమ్ముకున్న తర్వాత అన్ని కష్టాలు పోయాయి, ఇప్పుడు కష్టాలే లేవు, అన్ని లాభాలే. వాక్యం తెలిసి నీకేమనిపించాలి తెలుసా? అయితే ఇది పెద్ద ఎత్తడి, ఇది పెద్ద ఎత్తడి. నాకు ప్రభువుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తున్నాయి, అయితే నువ్వు బంగారం. నువ్వెవరు? బంగారం. కనుక వాక్యం ఎలాంటి ధైర్యం ఇచ్చిందో చూడండి మనకి. శోధింపబడిన తర్వాత నాయన నువ్వు శుద్ధమైన సువర్ణంలా కనబడతావు. కనుక అగ్ని లాంటి ఆ శ్రమలు మనలోని మలినాలను ఏం చేస్తాయి? కడిగేస్తాయి, తీసేస్తాయి, మనల్ని మరింత పవిత్రం చేస్తాయి. కనుక దేవునిలో శ్రమ రావాలని కోరుకోండి. ఆ శ్రమలలో మనం మరింత బాగుపడతాం, మన ఆలోచనలు మెరుగవుతాయి. ఆ శ్రమలలోనే మన భక్తి జీవితం కూడా ఒక గాట పడుతుంది. శ్రమలు లేకపోతే మనం మరోలా వెళ్ళిపోతామండి. కష్టాలు లేకపోతే మన అడుగులు తడబడతాయండి, తప్పుడు మార్గంలోకి వెళ్తాయండి. ఎప్పుడు దేవుడు మనల్ని కొరడాతో కొడుతూనే ఉండాలి. ఒక ఎద్దుని లేదంటే ఒక గాడిదను లేదంటే ఒక గుర్రాన్ని నడిపించేటువంటి వారు ఎవరైనా సరే ఆ కొరడా తీసుకొని, చరణాకోలు తీసుకొని ఏం చేస్తుంటారు? ఈ ప్రక్క ఆ ప్రక్క అలా కొడుతూ ఉంటారు. ఎందుకంటే సరైన మార్గంలో వెళ్ళాలి. అది దేవుడు కూడా వాక్యముతో మనల్ని ఏం చేస్తాడు? కొడతాడు, శ్రమలతో కొడతాడు. అందుకే శ్రమలు అనేవి చెడ్డవా మంచివా? శ్రమలు రావడం అనేది మనకు చెడ్డదా మంచిదా? మంచిది. మరి ఎందుకు బలహీనపడుతున్నారు? సత్యవాక్యంలో ఉన్నప్పుడు శ్రమలు రాకూడదు అని నీకు నువ్వు ఎందుకలా డిసైడ్ అయ్యావు? అసలు నీకు శ్రమలు వచ్చేది సత్యవాక్యంలో ఉన్నప్పుడు. కొంతమంది ఈ చర్చికి వస్తే శ్రమలు వస్తున్నాయని వదిలేసి ఇంకో చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అది దాని అంత దౌర్భాగ్యం మరొకటి లేదు. నీకు శ్రమ వస్తుందంటేనే వాక్యం చెబుతుంది, నువ్వు సువర్ణం, నువ్వు బంగారం, నీవు సువర్ణం. కానీ సంఘంలో ఉంటే కష్టాలు వస్తున్నాయని ఇంకో సంఘానికి వెళ్ళిపోతాను అంటే నీకు నువ్వే తప్పు త్రోవలోనికి వెళ్ళిపోతున్నావు. నీ మరణాన్ని లేదంటే నీ నాశనాన్ని నువ్వే రాసుకుంటున్నావు. కనుక శ్రమలు కష్టాలు వస్తాయి. అసలు అవి ఉంటేనే మనం తిన్నగా ఉంటాం. అవి లేకపోతే మన ఏమంటే, ఉదాహరణకు నేను అప్పుల్లో ఉన్నాను. దేని కొరకు అప్పుల్లో ఉన్నాను? దేవుని పని నిమిత్తం అప్పుల్లో ఉన్నాను. చాలా శ్రద్ధగా ప్రతి వారం ప్రతిరోజు మీటింగ్లకు వెళ్ళిపోతున్నాను. ఎందుకు? ఒకవేళ నాకు ఏ అప్పులు, ఏ కష్టాలు, ఏ బాధలు లేవనుకోండి, ఒకళ్ళ మీటింగ్ నేనే ఇలా ఆలోచించుకుంటాను. నేను ఆలోచించుకునే విధానం మీకు చెప్తున్నాను. ఒకవేళ నాకు అప్పులు బాధలు ఏమి లేవనుకోండి, నేనేం ఆలోచిస్తాను? ఏ నెలలో ఒక రెండు ఇచ్చేద్దాం,
2 మీటింగ్లు ఇద్దాం, తర్వాత మిగతావన్నీ కాస్త ఇంట్లో ఉండి పిల్లలతోనో సరదాగానో తిరుగుదాం అనే మైండ్ నాకు వస్తుందేమో. మీకు అర్థమైంది అది? నాకు ఏ ఇబ్బందులు లేవు కదా, చేస్తే చేద్దాం, లేదంటే లేదు, 2 మీటింగ్లకి వెళ్దాం, 3 మీటింగ్లకి వెళ్దాం అని ఒకవేళ నాకు మైండ్ వస్తుందేమో. అందుకే దేవుడి కష్టాలు పెట్టి నువ్వు ప్రతిరోజు మీటింగ్కి వెళ్ళాల్సిందే, ఇది నాకు మంచిదే, ఇది నాకు మేలే, ఈ కష్టం వల్ల నేను మరింతగా దేవునిలో ఉంటున్నాను. కష్టాలు రావడం వలన ఒక కంట్రోల్లో నా మైండ్ ఆలోచిస్తుంది, నా మనసు కూడా ఒక కంట్రోల్లో ఉంటుంది. కష్టాలు ఉన్నాయి, ఎటు పోయినా కష్టాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. కష్టాలే లేకపోతే మనం ఎందుకు జాగ్రత్తగా ఉంటాం? గనుక దేవుడు పెట్టే శ్రమ కష్టం ఆహ్వానించండి, నీవు శుద్ధమైన సువర్ణంగా మారుతావు. అలా మార్చడానికే మీకు శ్రమలు. ఓకేనా? కనుక ధైర్యంగా ఉండండి. కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆర్థిక సమస్యలు వచ్చేసాయి, వస్తాయి. నువ్వు కరెక్ట్ పర్సన్ అయితే వస్తాయి. అవి వద్దు అనుకున్నావా? అవి వద్దనుకున్నావా? అయితే నీకు నువ్వే అపాత్రుడిగా ఎంచుకుంటున్నావు. నీవు సువర్ణమని దేవుడు చెప్పాలనుకుంటే కాదు అని నిన్ను నీవే అపాత్రుడిగా మార్చుకుంటున్నావు. ఓకేనా?